నెక్స్ట్ ఇక దిశ చూద్దాం. దిశలో ప్రధానంగా మనకి ఇదిగో నేను చెప్తున్నారు, అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హాకీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే భారత్ ఓపిక్గా ఉంటే చాలు, ట్రంప్ తీసుకున్న గొంతులో ట్రంపే పడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అమెరికన్స్ గొడవ చేస్తున్నారంట. ఇప్పుడు మనోడు 50% ట్యాక్స్ పెట్టేస్తే 50% సుంకాలు పెట్టేస్తే ఏమవుతుంది, అక్కడ కూడా రేట్లు పెరిగిపోతాయి. ఆబ్వియస్లీ కదా, అక్కడ కూడా రేట్లు పెరిగిపోతాయి. అమెరికన్స్ అల్లాడుతున్నారంటే, ఒరే నాయనా నీ దెబ్బకి మేము చస్తున్నాం రా అని. కాబట్టి మనకి ఎంత నష్టమో అక్కడ కూడా అంతకు మించి నష్టం జరుగుతుంది. అయితే మనం సైలెంట్గా ఉండాలి అంతే. మన వాళ్ళు ఆబ్వియస్లీ అదే చేస్తారు గ్యారంటీగా, ఇబ్బంది ఏం లేదులే. ఇక గేట్వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర్ వైపు వరల్డ్లోనే ఎత్తైన ఐకానిక్ టవర్ అంట. ఎందుకు ఆ టవర్ అనేది నాకు అర్థం కాని క్వశ్చను, మాట్లాడదాం దాని గురించి. ఇక జూబ్లీహిల్స్లో గెలిస్తే డైరెక్ట్ హోమ్ మినిస్టర్ అంటండి. బైపోల్ అభ్యర్థి ప్రకటన రోజే కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందంట. ఆ స్థానం నుంచి బరిలో చిరంజీవి లేదా నాగార్జున, బలమైన వ్యక్తి నిలబడితే విజయం పక్కాని ప్లాన్. ఇప్పటివరకు క్యాబినెట్లో హైదరాబాద్ అక్కడే ప్రాతినిధ్యం. అంటే వీళ్ళు ఏ విధంగా బలమైన వాళ్ళో నాకైతే తెలియదు. పాపం ఆల్రెడీ చిరంజీవి నిన్న మొన్న చెప్పాడు కదండి, నిన్నేనా మొన్న ఈ బ్లడ్ బ్యాంక్ది ఒక ప్రోగ్రాం జరిగితే, నేను రాజకీయాలకు దూరం రాబోయి, నేను అసలు రాజకీయాల్లో లేను, రాను, ఉండను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా ఎట్లా రాస్తారు మీరు? పైపెచ్చు ఒక పక్కన వాళ్ళ తమ్ముడు బీజేపీతో మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఉన్నాడు. సో అలాంటప్పుడు అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా పోటీ చేస్తాడు? చేయడు కదా. అయినా సరే, రాజకీయాలు పక్కన పెడితే చిరంజీవి పదే 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 చెప్తున్నాడు నేను రాజకీయాలకు దూరం అని. మేబీ నాగార్జున ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాడో మనకు తెలియదు, కానీ చిరంజీవి అయితే ఐ డోంట్ థింక్ సో. జూబ్లీలో తప్పక గెలుస్తా, వచ్చే ఉపయోగం టికెట్ ఇప్పించండి ప్రియాంక గాంధీతో అజరుద్దీన్కి ఇస్తే అయిపోద్ది. అజరుద్దీన్, నవీన్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా లోకల్స్కి ఇస్తే గెలుస్తారు. ఊపు బాగానే ఉంది అక్కడ. బీఆర్ఎస్ పార్టీకి అంత సింపతి ఏం వర్కౌట్ కాల. ఆయన చనిపోయిన తర్వాత కూడా అక్కడ జరిగిన కొన్ని పరిణామాల వల్ల కావచ్చు, కొన్ని విషయాల వల్ల పెద్ద సింపతి వర్కౌట్ కాల. ఈ అజరుద్దీన్కో, నవీన్ యాదవ్కో, లేకపోతే ఆ లోకల్స్కి ఎవరికన్నా ఇస్తే కళ్ళు మూసుకొని గెలిచే సీట్ అది. జూబ్లీహిల్స్ గురించి అంత ఆలోచించే అవసరంలా. చిరంజీవి, నాగార్జున ఇట్లాంటి వాళ్ళు ఏమి రావసరంలా. సో సీఎం రేవంత్ చాలా మారాడంట. పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. 4-5 రోజుల్లో పీఎస్సీ భేటీ, బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం. బీసీ రిజర్వేషన్లు అటే పోయి పక్కన పడేశారు, వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక నెలాఖరులో స్థానిక షెడ్యూల్ 100% ఇది మనం అనుకున్న విషయమే. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల అంశం తేలదు, పక్కన పడేశారు కాబట్టి పార్టీ పరంగా ఇస్తాం మేము, అంతకుమించి చేయగలిగింది అని చెప్తారు వీళ్ళు. సో ఆ పార్టీ పరంగా పెట్టుకుందాం అని చెప్తారు, కానీ అది కూడా అమలు కాదు, సావదు. ఎలాగో సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలి అనే ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక వెళ్ళిపోతారు మెల్లగా ఈ మంత్ ఎండ్ లోపు.